అయితే మనము హైదరాబాద్లో జియాగూడ గొర్రెల మేకల మార్కెట్లో అయితే ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతిరోజు జరుగుతుంది, సంవత్సరం మొత్తం మార్కెట్ అయితే జరుగుతుంది. ఆదివారం రోజు అయితే కొంచెం జీవాలు ఎక్కువ వస్తుంటాయి. మనం లోపల మార్కెట్లోకి వెళ్ళి ఇక్కడ ధరలు ఏం ధరలు అయితే ఉన్నాయి, మేకలు మేకపోతుల ధరలు, అలాగే గొర్రె పొట్టేళ్ల ధరలు ఏం ధరలు అయితే ఉన్నాయని చూద్దామండి. ఇప్పుడు మనము హైదరాబాద్ జియాగూడ మార్కెట్లో అయితే ఉన్నాము. మనము 3 రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉన్నాము. అందుచేత కదిరి మార్కెట్ వీడియో అయితే రాదు, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వీడియోలు అయితే వస్తుంటాయని మనం లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి. థ్యాంక్స్. జియాగూడ మార్కెట్లో అయితే పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం ధర అయితే ఉన్నాయో అన్నక్కడ అన్న నమస్తే అన్న, ఏం రేట్ అన్న? నమస్తే, ఏం రేట్ నడుస్తున్నాయన్నా జియాగూడ? అవునా, ఇప్పుడు ఇవి ఏం ధర ఉన్నాయన్నా? 10,500, 10,000, 9,000, 8,500 అంటే ఒక పొట్టేల్ ధర. ఒకవేళ జతల పరంగా ఎంత ఇస్తారు? పరంగా నీకు 14,000, 15,000, 16,000 అంటే వాటిని బట్టి ధర ఉంటుంది. జత 14,000 వరకు. ఒకవేళ 14,000 జత ఎన్ని కేజీలు మాంసం పడే? 8 నుంచి 9 కేజీలు వస్తుంది. 8 నుంచి 9 కేజీలు మాంసం పడేటివి అయితే ఉన్నాయి. అన్ని ఇవి లోకల్ పొట్టేళ్ళనా? ఇక్కడ తెలంగాణ పొట్టేలు. తెలంగాణ పొట్టేలు అదొకటి, వేరే పొట్టేలు అన్ని తెలంగాణ. మాచర్ల మిక్స్ అవన్నీ మాటలు మార్చర్ల విడ్చర్ల ఏముండదు. అవును, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవి ఉంటాయి అన్న. ఇది మార్చర్ల ఇడ్చర్ల కొత్త అమ్ముకుంటున్నారు. అవును, పెంచుకొని అని చెప్పి అలా పేర్లు తీసుకుని ఇది మార్చర్ల ఇడ్చర్ల ఏముండే అన్న. ఇది తెలంగాణ, మహారాష్ట్ర ఇవి ఉంటాయి. ఈ జియాగూడ మార్కెట్ ప్రతిరోజు జరుగుతుంటది అంటారు అన్న? 24 అవర్స్ ఉంటుందా? మామూలుగా కొన్ని మార్నింగ్ 12:30 నుంచి ఓపెన్ అయిపోతుంది. రేట్లు ఏమో 5:30 నుంచి రిటైల్ నడుస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం 12 o'clock బంద్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. అంటే మార్నింగ్ ఎంత? మార్నింగ్ నైట్ 12:30 ఓపెన్ అయిపోతుంది. నైట్ 12:30 అర్ధరాత్రి. మీకు మార్కెట్ నడిచేది 4:30, 5 o'clock. మార్కెట్ నడిచేది 4:30 నుంచి మార్కెట్ రీసేల్ నడుస్తుంది. అవునులే, రీసేల్ నడుస్తుంది. ఈ జియాగూడ మార్కెట్కి ఎక్కడి నుంచి కొనుగోలుదారులు వస్తుంటారన్నా? ఒంగోలు, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, కాశ్మీర్ నుంచి. అవునా? అవునవును. రంజాన్ టైంలో నేను చూసిన బయట ప్రాంతంలో వాళ్ళు, కానీ నేను ఇన్న జియాగూడ మార్కెట్ రంజాన్ టైంలో బయట ప్రాంతంలో ఎక్కువగా వస్తుంటారు. బయట ప్రాంతం నుంచి అవునులే. వచ్చేది ఫ్రైడే ఈ మంగళవారం, ఇలా ఫ్రైడే నాడు వస్తాయి. ఇప్పుడు వస్తాయి మంగళవారం నాడు వస్తాయి, ట్యూస్డే, శుక్రవారము, మంగళవారం. మామూలుగా ప్రతిరోజు అయితే మార్కెట్ అయితే ఉంటుంది. మార్కెట్ ఎక్కువ జీవాలు మాల ఎక్కువ అంటే చాలా మాల వచ్చి ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే, మంగళవారం. మళ్ళీ ఆడిపోతాయి. ఇక్కడ మెడ్రాస్ పోతే ఇక్కడ పొట్టేళ్ళు, మేకపోతులు కదా, ప్రతి ఒక్క ఐటమ్, ఎవ్రీ ఐటమ్. అవును, సరే. ఈడ గేట్ ఎట్లానా? దీనిలోకి ఎవరు కొన్నోళ్ళు కట్టుకోవాలా? అదే చిట్టి అంటారు కదా, అది గవర్నమెంట్ స్లిప్ ఇస్తుంది చిన్నది. 20 రూపీస్ తీసుకొని 10 రూపీస్ తీసుకొని ఉంటుంది. పార్కింగ్ వెహికల్ ఛార్జ్ ఉంటుంది. వెహికల్ ఛార్జ్ తర్వాత మన స్లిప్ ఆటో తీసుకొని 10 రూపీస్. ఈ ఆటోకి 10 రూపీస్ ఉంటుంది. అవును, ఓకేనా. మీ పేరు? శ్రీ గణేష. మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పనా, ఎవరైనా కస్టమర్లు? 966 4180 255. అంటే మీరు జియాగూడ మార్కెట్లో ప్రతిరోజు ఉంటారన్నా? ప్రతిరోజు ఉంటారు. గల మీకు పొట్టేలు కావాలన్నా ఇప్పిస్తారు. పోతలా ఇవన్నీ? ఇవి కానీ అవును, చూడొచ్చండి. అన్ని వర్షం పడుతున్న కారణం చేత కొంచెము జీవాలు సరిగా కనిపించవు.
ఇవి ఎంత పడతాయన్నా ధర జత? అనేది ఆటను బట్టి ధర ఉంటుంది. ఒకవేళ ఈ రెండు కావాలంటే కావాలంటే నీకు 17,000లో వస్తాయి. ఒకటి 10 కేజీలు చొప్పున మాంసం పడచ్చు. 11 నుంచి 12 కేజీ ఉంటుంది. అవునులే. ఓకే ఓకేనా, థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. ఏం రేట్ ఉన్నాయన్నా నెల్లూరు జుడిపి ఇవి? జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఇక్కడ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. సగం నెల్లూరు ఉన్నాయి, సగం లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఏం ధర అయితే చెప్తున్నారు అన్న? ఏం ధర అన్న ఇవి నెల్లూరు జుడిపి? జత 16,000. ఏది జుడిపి మాత్రమా? తెల్ల ఆటలో అదే నెల్లూరు జుడిపి 16,000 జత చెప్తున్నారు. అవేనా లోకల్ బ్రీడ్? అవి 15,000 వరకు ఇస్తారు. అంటే ఎవరు కొనడానికి వస్తే ఒక 1,000 రూపాయలు తేడా, 2,000 ఎక్కువ చెప్పి 1,000 రూపాయలు తక్కువ చేస్తారు. మాంసం పరంగా ఎన్ని కేజీలు పడవచ్చు అంటే? 13 కేజీల నుంచి 14 కేజీలు అట్లా వెళ్తాయి. అవన్నా లోకల్వి అవి సపరేటా? జత ఒకవేళ 14,000 పెట్టచ్చా? 13-14,000తో. ఓకేనా, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. మీ పేరేమో అంటారు? సాయి కిరణ్. రైట్ అన్న, సాయి కిరణ్ అన్న, థ్యాంక్స్. చెప్పండి అన్న. మీరు మరొకటి మొబైల్ నెంబర్ చెప్పే ముందు ఇదే వ్యాపారమేనా? ఇదే వ్యాపారం. సంవత్సరంలో 360 రోజులు ఇల్లు ఉంటాం. ఓకే, అయితే నెంబర్ చెప్పాల్సిందే మీరు. 9542 3108. అర్థం కాలే? 9542 ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఇవేం రేట్ అన్న మేకపోతులు? ఇక్కడ అన్ని జియాగూడ మార్కెట్లో వచ్చేసి మేకపోతులు అయితే ఉన్నాయండి. ధర ఏం ధర అడుగుదామా అన్న? నమస్తే అన్న. అన్న ఏం ధర ఉన్నాయన్నా? జతల పరంగానా లేకుంటే సింగల్ పరంగానా? ఎట్లా చెప్తున్నారు అన్న ఇవి? సింగల్ ఎట్లా అన్న? ఒకటి 1 2 3 4 5 6 9 9,500 ఒక్కొక్క మేకపోతు 9,500. అంటే జత వచ్చేసి మనకి 19,000 జత. ఆ 21,000 జత, 21,000 జోడి అండి అవి. ఇవి వచ్చేసి 19,000 జోడి. అటు సైడ్ మన అవి మనవి కదా? అవి ఏం రేంజ్ ఉండొచ్చు? 11,000 సింగల్ పోతు జత 22 ఆ రేంజ్లో ఉండొచ్చు అంటారు. సరే అన్న. ఒకవేళ మీరు ఇప్పుడు 19,000 చెప్పారు, ఇవి రెండు వచ్చి బేరం అడిగితే ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా? అంతేనా? 500 1,000 రూపాయలు అట్లా 100-200 తగ్గుతారు. మాంసం ఎంత పడుతుంది అంటున్నా? ఇది 19,000 జతది. ఒక్కొక్కటి 14 కేజీలు 15 కేజీలు మాంసం పరంగా వస్తుంది అంటే. రైట్ థ్యాంక్స్. ఎట్లనా ఎంత చెప్తున్నాను? జత 7,000 అంటే ఒక మేకపోతు, ఒక పోతులు కదా ఇవన్నీ? అన్నీ మేకపోతులు అండి ఇవి. జత మేకపోతులు 14,000 అయితే ధర అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు మాంసం పడేది అయితే ఉంటాయన్నా? ఒక్కొక్క మేక 10 కేజీలు, 10-12 కేజీలు, యావరేజ్గా ఒక 11 కేజీలతో పెట్టుకోవచ్చు. మొత్తం కట్ట మీద ఇక్కడ మొత్తం కట్టల పరంగా తీసుకుంటారా? సింగల్గా తీసుకుంటారు. జత వచ్చేసి 14,000 చొప్పున చెప్తున్నారు. జత 14,000 అయితే అన్నగారు అయితే చెప్తున్నారండి. అన్న మీ పేరు అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న. ఇది హైదరాబాద్ జియాగూడ మండి మార్కెట్. ఓకే, మీ పేరేమో అంటున్నా? రాజు. మీరు జియాగూడ మండీలో ప్రతిరోజు అయితే ప్రతిరోజు మీ దగ్గర 365 రోజులు. ఇంకోటి మంగళవారము శుక్రవారము కొంచెం జీవాలు ఎక్కువ వస్తాయి అంటుంటారు. మంగళవారం శుక్రవారం ఈ వారం ఎక్కువ వచ్చినట్లే ఏమీ కనిపించలేదన్నా? వచ్చినాయా? ఈ రోజు అంటే వానలు పడుతున్నాయి కదా, వర్షాలు పడుతున్నాయి. అదే మొత్తం అంతా బురద ఎక్కువ ఉంది, అందుకే రావట్లేదు.
మీరు గాల అంటే ఇదే షెడ్ అన్నా ఈ షెడ్లోనే ఉంటారా ఇక్కడే ఉంటారా ఇప్పుడు ఎంట్రీ కాగానే ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వస్తుంది లోపలికి రైట్ సైడ్ అండి అన్నగారి షెడ్ రాజు అన్న రాజు యాదవా రైట్ అన్న రాజు యాదవ్ అన్న ఇవాళ నేను రాజు యాదవ్ అన్న దగ్గర హైదరాబాద్ జియాగూడలో అయితే అన్నగారు ఎంట్రన్స్ కాగానే రైట్ సైడ్లో అయితే అన్న షెడ్ అయితే ఉంటుంది షెడ్లో 365 రోజులు ఉంటాయి అంటే లైవ్ పరంగా ఎంత ఇస్తారు ఒకవేళ 500 కేజీ లైవ్ పరంగా పోతు అయితే లైవ్ 500 మ్యాక్ అయితే 350 లైవ్ మ్యాక్ అయితే 350 ఆడదు అవునులే పోతు అయితే 500 లైవ్ మళ్ళీ తక్కువ ఇట్లా అవుతుంది బార్గెన్ చేసి ఇంకోటేనా ఇప్పుడు మాంసం పరంగా కటింగ్ చేసి ఇక్కడ ఎక్కువ ఇస్తుంటారు కదా మీరు అట్లాగానే ఇస్తారా మాంసం పరంగా తీసుకెళ్ళే అన్న మీ అన్ననా ఆయన మీ బాబాయా రాజు యాదవ్ అన్న వాళ్ళ బాబాయ్ అయితే మాట్లాడుతున్నా అన్న నమస్తేనా నమస్తే చెప్పండి అన్న మేకల మార్కెట్ ఇది హోల్సేల్ లేకపోతే 420 లైవ్ దొరుకుతుంది లైవ్ ఇందాక రాజు అన్న 500 ఏమో అన్నట్లు తక్కువ దొరుకుతుంది 420 దొరుకుతుంది మనకు మేక 300 కేజీ లైవ్ 300 కేజీ లైవ్ మటన్ కావాలంటే మేక 550 రూపాయలు కేజీ మటన్ 500 మేకపోతే 700 కేజీ మటన్ కావాలంటే మటన్ 700 కేజీకి 700 ఖాళీ మటన్ ఒకటే వస్తుంది ఓకే లైవ్ అంటే 420 పడుతుంది మార్కెట్ రేట్ ఉంటుంది మార్కెట్ రేట్ బట్టి మారుతుంటుంది రేట్లు అవునులే ఇప్పుడు మీ దగ్గర మేకలు మేకపోతులు ఉంటాయి గొర్రెలు మేకపోతులు గొర్రెలు పొడేన్లు అన్నీ ఉంటాయి క్వాలిటీస్ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి మాత్రమే ఉన్నాయా ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి మన పండుగ సండే కాబట్టి శుక్రవారం రోజు ఎక్కువ వస్తుంది పండగ అంటే ఇప్పుడు బోనాల పండుగ హైదరాబాద్ లో బోనాలు అయితే ఫేమస్ అండి నడుస్తుంది మార్కెట్ ప్రతిరోజు రెగ్యులర్ నడుస్తుంటది 1 ఇయర్ మొత్తం ఉంటుంది ఇంకా ఫెస్టివల్ పండుగలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మార్కెట్ ఎక్కువ ఉంటుంది ఈ హైదరాబాద్ లో బోనాల పండుగ ఎక్కువ ఫేమస్ కదా బక్రీద్ రంజాన్ సంక్రాంతి దసరా ప్రతి ఫెస్టివల్ లో మంచిగానే ఉంటుంది మార్కెట్ ప్రతి ఫెస్టివల్ హోల్సేల్ ఉంటుంది బయట రోడ్ల పైన అమ్మేది మొత్తం ఇటుకెళ్ళి తీసుకెళ్ళి అమ్ముతారు అవునులే హైదరాబాద్ సికింద్రాబాద్ దుకాణాల్లో అమ్ముకునే వాళ్ళు మొత్తం దుకాణం హోటళ్ళు అన్ని ఇక్కడికి వెళ్ళి ఇంకోటి మాంసం పరంగా కానీ కటింగ్ చేసి ఇస్తారన్నారు అది ఎంత కిలో మటన్ కావాలంటే 700 మేము ఇస్తాము ఏది మేకపోతులు కానీ 700 మీట్ ఇస్తాము కటింగ్ చార్జెస్ అలాగుంటాయి సరే ఇవి ఏం ధరనా ఇవి బ్యాక్ సైడ్వి ఇవి మేకలా మేకలు 50 కేజీ సో కటింగ్ చార్జెస్ అలా ఉంటాయి 550 రూపాయలు కేజీ ఇది మార్కెట్ బట్టి ఉంటుంది మార్కెట్ మాల్ ఎక్కువ వస్తే ఇంకా తగ్గుతుంది మాల్ తక్కువ వస్తే రేటు జరుగుతుంది ఇవి జతల పరంగా అయితే ఎంత చెప్తారా జత పరంగా అంటే దాని సైజుని బట్టి ఉంటుంది ఇవాళ ఒక 2 ఇప్పుడు చాలు ఇవాళ ఇవి జతల పరంగా ఎంత చెప్తారా? జత పరంగా మనకు ఉంటుంది, మ్యాక్ ఉంటుంది, 5,000 ఒకటి పడుతుంది. 5,000 ఒకటి. 5,000 ఇదేమో 7,500. 7,000 అది పోతో. ఇది మ్యాక్ 5,000. ఇదేమో 8,500. ఇది పోతో. ఇదేమో 5,000. అది 5,000. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా ఒకవేళ మటన్ రేటు బట్టి ఈ మేకలు కానీ జత 12,000 చొప్పున అయితే పడేటివి అయితే 13,000 జత పడుతుంది. 12, 13, 14,000 మేకలు. అంటేనేమో 14,000, 15,000, 16,000 ఉంటాయి. మేకలు కానీ మాంసం పరంగా తీసుకెళ్తుంటారా ఎక్కువ? మటన్ తీసుకోవాలంటే కూడా వచ్చేసి మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. మొబైల్ అంటే 700 కేజీ. ఇందాక మేకపోతులది అయితే మీరు చెప్పారు ఫోన్ నెంబరు, ఇప్పుడు దీని గురించి ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 99 499 755 మీ పేరు? అంజీ యాదవ్, జియాగూడ. స్లాటర్ హౌస్. ఓకేనా, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్.
8,000 ఒక్కోటి. జత 18,000 చొప్పున చెప్తా. అన్ని పొట్టేళ్ళనా? కొన్ని ఆడ ఉన్నాయి, కొన్ని మూడు. అవునా? ఆడ ఉన్నాయి, మగ ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి, మరకలు ఉన్నాయి. మరకలు గొడుగులు పెట్టి ఉన్నాయి. ఉండే. ఎన్ని కేజీలు పడదు కూర మాంసం పరంగా? ఇది 10-12 10-12 పడుతుంది. రెండు ఈ 10-12 పడుతుంది. ఇవెంత చెప్తారు? రెండు 8 ఒకటి 8,000, 16,000 జత. అవి వచ్చేసి అవి ఎంత చెప్తారు? అవి అవి మొత్తమా? ప్రైవేట్ తీసుకుంటావా? జత పరంగా ఎంత చెప్తున్నారు అవి అంటున్నా? జత మొత్తం అవి 7,000 దాకా చెప్తున్నాం. 14,000 జత. రైట్ థ్యాంక్స్. ఇక్కడ జియాగూడ మార్కెట్లో వచ్చేసి మేకలు మేకపోతులు అయితే ఎక్కువ అయితే ఉన్నాయండి. ధర ఏం ధర అయితే ఉన్నాయి అన్నకి అడుగుదాం. అన్న ఏం రేట్ అన్న? 700 మేకపోతు. అంటే 700 అంటే ఎట్లా మాంసం పరంగా చెప్తున్నారు? అంటే మాంసం కోసిన మాంసం వచ్చేసి 700 కేజీ. కేజీ. అంటే ఈడ జతల పరంగా జతల పరంగా లేవు? ఆట కూర వెయిట్ ప్రకారమే ఉంటుంది, తూకం ప్రకారమే ఇస్తారు. ఒకవేళ జతల పరంగా చెప్పాలంటే ఎట్లా చెప్తారు? జత అంటే 1,400 జత, 1,500 జత అట్లా. 14,000 కేజీ ప్రకారం 700. ఎంత బరువు ఉంటే అంత ఆ ప్రకారం రేట్ ఉంటుంది. లైవ్ 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 కాదు, మాంసం. మాంసం. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి బయట కోసుకుంటారు అంట. బయట కోసుకుంటారు. 2 మేకపోతులు చెప్పమంటే ఏం ధర చెప్తారు మీరు? 10 కేజీ మేకపోతు 14,000 వస్తుంది జత. 10 కేజీలు మాంసం పడే మేకపోతులు వచ్చేసి జత 14,000 అయితే ధర. ఒకవేళ మాంసం పరంగా కానీ కట్ చేసి కానీ మీరు 700 కేజీ చొప్పున ఇస్తారు వాళ్ళకి. రైట్ అన్న. ఇక్కడ జియాగూడ మార్కెట్లో ఎక్కువగా మాంసం పరంగా కట్ చేసి ఎక్కువ తీసుకెళ్తుంటారు కదా? అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇట్లా మాంసం ఎక్కువ తీసుకెళ్తుంటారు జతల పరంగా కన్నా. రైట్. ఈ మార్కెట్ వచ్చేసి సంవత్సరం మొత్తం నడుస్తూనే ఉంటుంది అంటారు. 365 రోజులు ఎప్పుడు వచ్చినా మనకి మేకపోతులు దొరుకుతూనే ఉంటాయి. ఇంకా ఫెస్టివల్కి అయితే ఇంకా పండగలకు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటాయి అంట. రైట్ థ్యాంక్స్. హైదరాబాద్ జియాగూడ గొర్రెల మేకల మండీలో అయితే ఉన్నామండి. ఇక్కడ సంత అన్నారు, మండి అంటారు. హైదరాబాద్ జియాగూడలో జరిగే గొర్రెల మేకల మండీలో సంవత్సరం మొత్తం పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు, మేకపోతులు ప్రతి ఒక్కటి ఇక్కడ మాంసం పరంగా ఎక్కువగా వస్తుంటాయి. మాంసం పరంగా ఎక్కువ తీసుకెళ్తుంటారు. అంటే లైవ్ జతల పరంగా కాకుండా మాంసం కటింగ్ పరంగానే ఇక్కడ నుంచి ఎక్కువగా వెళ్తుంటాయి. ఒక మేకపోతు కొనుక్కొని అక్కడే మాంసం పరంగా కట్ చేయించుకొని తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు. జతల పరంగా అయితే మన సైడు ఎక్కువగా ఉంటుంటారు. అదండి.